కొద్దిగా సరైన స్థాయిలో లేదు. కొద్దిగా లోకల్ కుక్క పిల్లల్ని బ్రీడ్ చేసి అమ్మే సంస్థల దగ్గర చాలా సంవత్సరాల నుండి తీసుకుంటున్నారు కనుక ఇన్బ్రీడింగ్ సమస్య వల్ల కొద్దిగా ఆరోగ్యం, దాని ఫిట్నెస్ ఏదైతే అవసరమో పోలీస్ డ్యూటీస్ చేయడానికి అది కొద్దిగా దెబ్బతింటుందని తెలిసి ఈసారి ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది. ఈ కమిటీలో డీసీపీ సిఆర్ హెడ్ క్వార్టర్ రక్షిత, సభ్యులుగా డీసీపీ సిసిఎస్ శ్వేత, డీసీపీ సైబర్ క్రైమ్ కవిత, డీసీపీ సౌత్ వెస్ట్ చంద్రమోహన్ మరియు సిఎస్డబ్ల్యూ డీసీపీ గిరిరాజ్ వారి ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేసి వీరందరూ కూడా ప్రత్యేకత ఏంటంటే వీరందరూ కూడా డాగ్ లవర్స్. అది ముఖ్యమైన అంశం ఉండాలి. ఎందుకంటే నేను కూడా డాగ్ లవర్ని. ఎవరైతే నా దగ్గర కూడా 2 పెట్స్ ఉన్నాయి, జర్మన్ షెపర్డ్స్ ఉన్నాయి. ఎవరైతే డాగ్ లవర్స్ ఉంటారో వారికే అర్థమవుతుంది వారి భాష, వారి ఆలోచన తీరు ఏ విధంగా చూసుకోవాలో. సో అందుకే వీరందరినీ పెడితే వీరు దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల దగ్గర ఇప్పుడు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ ఎస్ఎస్బి ఉంది, వారు కూడా ఒక బ్రీడింగ్ సెంటర్ని నడుపుతారు. అదేవిధంగా బిఎస్ఎఫ్లో కూడా నేను సిఐఎస్ఎఫ్లో పనిచేసేటప్పుడు బిఎస్ఎఫ్ అండ్ మరియు సిఆర్పిఎఫ్ డాగ్ బ్రీడింగ్ సెంటర్స్ దగ్గర వెళ్ళి పరిశీలించి ఈ డాగ్స్ని కొనేవాళ్ళం.